ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. ఆ దినమున నేను నిన్ను విడిపించదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనము. ప్రభు కొరకు ఆయన విశ్వాసులెవరైనా శ్రమలు అనుభవిస్తున్నట్లయితే వారికి ఆయన దగ్గర నుండి మధురమైన ప్రేమ సందేశాలు వస్తుంటాయి. అంతేకాదు, వారి విషయంలో ఎవరైనా దయ చూపిస్తే అలా దయ చూపించిన వారికి కూడా దేవుడు సంతోషకరమైన శుభవర్తమానాలను పంపిస్తాడు. ఎబెద్ మెలెక్ అనే అతను ఒక సామాన్యమైన ఇథియోపియుడు. సమాజంలో అతనికి స్థానం ఏమీ లేదు. కానీ అతడు ఇర్మియా విషయంలో దయ చూపించాడు. కాబట్టి ప్రభువు అతనికి తన ప్రవక్త ద్వారా ప్రత్యేక వాగ్దానాన్ని పంపించాడు. దేవుని కొరకు హింసలను అనుభవిస్తున్న వారి విషయంలో జాగ్రత్త తీసుకుందాం. అందుకు దేవుడు మనకు ప్రతిఫలమిస్తాడు. ఎబెద్ మెలెక్ ఎంతగానో భయపడుతున్నా తన పగవారి చేతిలో నుండి విడిపింపబడాలి. అయితే అతడు దీన దరిద్రుడు. కాబట్టి యెహోవాయే అతని విషయమై జాగ్రత్త తీసుకుంటున్నాడు. కల్దీయుల చేతిలో వేలాది మంది హతమైపోయారు. కానీ ఈ నల్లని నీగ్రోకు ఏమీ జరగలేదు. మనం కూడా బలవంతులైన కొంతమందికి భయపడుతూ ఉండవచ్చు. వారికి మన మీద పీకల వరకు కోపం ఉందేమో. శ్రమలు సంభవించేటప్పుడు మనం ప్రభు పనిలో నమ్మకంగా ఉంటే ప్రభు కూడా మన విషయంలో అలాగే ఉంటాడు. ప్రభు అనుమతి లేకుండా ఎవ్వరూ మనలను ఏమీ చేయలేరు. కోపోద్రేకులై నీ మీదికి లేచే వారి నోటికి ఆయన అడ్డుకడ్డ వేస్తాడు. వారి నాయకులకు కళ్ళెం వేస్తాడు. మనం దేవునికి గాని భయపడితే ఇక ప్రపంచంలో ఎవ్వరికీ భయపడనవసరం లేదు. లోకుల చేత తృణీకరింపబడిన దైవ సేవకునికి గిన్నెడు చన్నీళ్లనిచ్చేవారు ఇహమందు పరమందు వారి ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు. మనం యేసు పక్షంగా నిలబడితే యేసు మన పక్షంగా నిలబడతాడు.